పొద్దున్న 3:30కి ఎందుకు లేవాలి? డబ్బులొస్తాయా? కానీ మీరంత భక్తినివ్వాలి. డబ్బుల కోసం అయితే ఎంతైనా ఇస్తాము. కానీ చేయండి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఒక నైట్ షిఫ్ట్ సొల్యూషన్ చెప్పండి. మీ క్లాసెస్ జాయిన్ అవ్వలేకపోతున్నాం మేడం 3:30కి. మళ్ళీ ఎట్లా చూసుకోవాలి? మేము పొద్దున్న లేవగానే ఒకటి తీసుకుంటాము. దాని ఫేస్ చూస్తామన్నమాట. మనకి కరాగరే వస్తువులు గుర్తుండవు. అందరికీ ఓం నమః శివాయ అండి. ఇవాళ టాపిక్ పొద్దున్న 3:30కి ఎందుకు లేవాలి? ఎందుకు ఆ టైంలోనే పారాయణం ఇవన్నీ జేసుకోవాలి? మరి నేను మాత్రం ఉన్నానా? లేదు. మేడం గారు కూడా ఉన్నారు నాతోనే. దీని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది ఇలాంటి క్వెషన్‌లు అడుగుతూనే ఉన్నారు. ఇంకా గూడా అడుగుతారు. కానీ సమాధానం ఈ వీడియోతో దొరకాలి. అందరికీ దొరకాలంటే మీరేం జేయాలి? ముందు లైక్ చేయండి. షేర్ జేయండి ఈ వీడియోని అందరికి. వాళ్ళు తెలుసుకొని మన క్లాసెస్‌కి జాయిన్ అవుతారు. మరి మేడం గారిని పిలిచేద్దామా? మేడం గారు. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 3:30కి లలితా సహస్రనామం ఎందుకు చేయాలి? 3 గంటల 30 నిమిషాలకే ఎందుకు పూజ చేయాలి? అన్నది చాలా చక్కటి ప్రశ్న అండి. అసలు ఎలా అంటే ఇప్పుడున్న కలికాలంలో నిద్ర ఉంటే చాలు. నిద్ర ఉంటే మాకంతా ఆరోగ్యం మాతోనే ఉన్నట్లు, అన్నీ మేమనుకున్నవన్నీ జరిగినట్టే అనేసి అనుకుంటారు. కానీ అది మిత్ అంటారు కదా! అలాంటిది. ధర్మశాస్త్రము, ఆయుర్వేద శాస్త్రం, యోగ శాస్త్రం అన్నీ ఒకటే చెప్తున్నాయి. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి సుమారు 96 నిమిషాల ముందు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు అన్నీ చదవాలి అనంటే సత్వగుణం అధికంగా ఉంటుంది. మనసు సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది. దీనితో పాటు మన నాడులలో ప్రవహించే ప్రాణశక్తి సమతుల్యంగా ఉంటుంది. నిశ్శబ్దంలోనే నిజం వినిపిస్తుంది, కనిపిస్తుంది అంటారు కదా! అలాంటిదండి ఈ బ్రహ్మ ముహూర్తం. కానీ చాలామంది 3 గంటల 30 నిమిషాలకు లేస్తే మాకు నిద్ర లేదు, మాకు ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే మీరు చూసుకుంటారా? మేమే చూసుకోవాలి కదా! ఎప్పుడు చదివినా మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు అనుకుంటే 100 ఆలోచనలు బుర్రలో పెట్టుకొని ఆ నామాలను చదివితే మీకు అమ్మవారి పైన భక్తి ఉన్నట్టా? లేదా మీ ఆలోచనల పైన శక్తి ఉన్నట్టా? చెప్పండి. నాకైతే మేడం ఆరోగ్యం పాడైపోతది. హ్మ్. అంత పొద్దున్న లేస్తే. మరి ఓకే. ఇంట్లో వాళ్ళది కూడా డిస్టర్బెన్సెస్ వస్తది. ఇంట్లో వాళ్ళకి అందరికి. హుహు. ప్లస్ ఆ టైంలో నిద్రపోతూ ఎట్టా ఉంటాం అంతే. రాత్రి కరెక్ట్ సమయంలో పడుకున్నారంటే ఉదయం చక్కగా త్వరగా లేవచ్చండి. ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటున్నారు. ఏ యొక్క పారాయణం జరగకుండా అమ్మవారిని కానీ, స్వామివారిని కానీ, భగవంతుడిని కానీ ధ్యానించకుండా ఇంట్లో సంతోషం రావాలి అంటే ఎలా వస్తుంది? తర్వాత గూడా లేసి జేసుకోవచ్చు గదా మేడం. అదే టైంలో ఎందుకు? ఆ టైంలో నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. అలానే మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇందాకే చెప్పాను కదండీ! ప్రాణశక్తి ప్రతి నాడిలోనూ సమతుల్యంగా ప్రవేశపడుతుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ధ్యానం చేసినా, పూజ చేసుకున్నా, మంత్రజపం చేసుకున్నా, అలాగే సహస్రనామాలు పారాయణం చేసుకున్నా, లేదా నామజపం చేసినా కూడా మనకు భగవంతునికి దగ్గరగా రీచ్ అవ్వడానికి ఆ సమయం అన్నది షార్ట్‌కట్ లాగా ఉపయోగపడుతుంది. నేను బ్యాచిలర్. నేనెప్పుడైనా లేవచ్చు. అవునా కష్టాలకు కాదా ఎప్పుడైనా చెప్పండి? పడొచ్చు. ఎంతమంది ఉన్నారు నాలాగా బ్యాచిలర్? బ్యాచిలర్ అయితే కష్టాలు రావా? నేను హాస్టల్‌లో బ్యాచిలర్ అయితే ఉన్నాను. హాస్టల్‌లో ఉంటే నిద్ర లేవరా? మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతది. హాస్టల్‌లో 3 గంటల 30 నిమిషాలకి ఫోన్ ఇలా పెట్టుకొని రీల్స్ చూసేటప్పుడు డిస్టర్బ్ కాంది. అదే ఫోన్ వెలుగులో, అదే బెడ్ పైన కూర్చొని చదవడానికి కష్టమేంటి? హ్మ్. 3 గంటల వరకు ఏం చూడం మేడం. 4 వరకు చూస్తాం అంతే. అదే ఆ 3-4 మధ్యలో ఆ రీల్స్ చూడకుండా హ్మ్. చదువుకోవడానికి కష్టమేంటండి? కష్టమే మేడం కూర్చొని. ముందైతే బుక్కులు పట్టుకోవాలి, లైట్ వేసుకోవాలి, కూర్చోవాలి, చదవాలి, అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది అనుంది. ఇప్పుడేం లేదు కదా! మీ ప్రపంచమంతా మీ చేతిలో ఉన్న ఫోన్‌లో ఉంది కదా! పీడీఎఫ్ ఉండాది.
ఓట్ డాక్యుమెంట్స్ ఉండాది, లేదా మెసేజుల్లో పంపించుకుంటున్నారు. ఎలాగో మెసేజ్‌లు చదువుతారు, చాట్ చేస్తారు, రీల్స్ చూస్తారు హెడ్‌సెట్‌లు పెట్టుకొని. ఇవంతా చేసేటప్పుడు లేని ఇబ్బంది అదే లైట్ వెలుగులో మీకు కనిపించే దాంట్లో వెలుగులోనే లలితా సహస్రనామ పారాయణం లేదా మీ యొక్క మంత్ర జపాలు చేసుకోవడానికి ఏం కష్టం చెప్పండి? డియర్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ కమెంట్ చేయండి. ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నాతో పాటు ఎంతమంది ఉన్నారు? మేడంతో పాటు ఎంతమంది ఉన్నారు? ఒకసారి నాతో పాటు ఉండేవాళ్ళు ఏ అని కమెంట్ చేయండి. మేడంతో పాటు ఉండేవాళ్ళు బి అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో. వెయిటింగ్. కౌంటింగ్ స్టార్ట్. బ్రహ్మ ముహూర్తంలో లలితా సహస్రనామం జపం చేయడం వల్ల అది మన మనసుని శుద్ధి చేసి చేసేవారికి శక్తిని రెట్టింపు చేస్తుంది. మనసున్న చోటే మంత్రం పనిచేస్తుంది. మనసు లేకుండా మీరు ఏ సమయంలో చదివినా మనసు పెట్టకపోతే మీరు చదివే నామాలకి అర్థము మీకు తెలియదు. అలానే ఆ నామాలు చదువుతున్న అమ్మవారు కూడా దాన్ని స్వీకరించలేరు. ఎందుకంటే మీలో అక్కడ భక్తి లేదు. వివిధమైన ఆలోచనలు, బాధలతో, కష్టాలతో ఉన్నారు కాబట్టి అక్కడ భక్తి లేదు కాబట్టి ఆవిడ మాత్రం ఎందుకు వింటాది చెప్పండి? అంటే ఇప్పుడు లేసి చేస్తే ఆవిడ వింటాదంటారా? ప్రశాంతంగా చేస్తే వింటాది. మాకు డబ్బులొస్తాయా? డబ్బుల కోసమే చేసుకోవాలనుకుంటే మీరు ఏమనుకుంటే అది వస్తది. కానీ ఓహ్! మీరంత భక్తినివ్వాలి. డబ్బుల కోసం అయితే ఎంతైనా ఇస్తాము. అంతేలే మాయ వెనకాల ఎందుకు పడరు? ఏం గ్యారంటీ ఏంటి? జేసుకుంటారండి? ఏం జేసుకుంటారు? గ్యారంటీ ఏంటి? చేసి చూడండి గ్యారంటీ ఏంటో తెలుస్తది. ఎప్పుడు కలి ప్రపంచంలో డబ్బులు వెనకాలే పరిగెడుతూ ఉంటారు గానీ, ముక్తి, మోక్షం అవసరం లేదా? హుహు. హుహు. అవసరం డబ్బుంటేనే లేదు. అన్నీ. ఏమొస్తది డబ్బుంటే? చనిపోయేటప్పుడు ఏమన్నా ఆ డబ్బు మీ వెనకాల పరిగెత్తుకుంటా వస్తాదా? ఇంకో జన్మకి వీళ్ళకివ్వాలి అనేసి? లేదు మేడం. ఇక్కడి నుంచి కాశీకి బాడీ తీసుకొనెళ్ళొచ్చు డబ్బులుంటే. డబ్బులు లేకపోయినా తీసుకెళ్ళొచ్చు. ఎలా? ఎవరు తీసుకొనెళ్తారు? మనసుంటే మార్గం ఉంటది. మామూలుగా చెప్పట్లేదుగా డైలాగులు. ఆ! సరే. ఇప్పుడు చేస్తాం మేడం. చేస్తాము. ఓకే. కానీ చేయండి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏంటి? ఒక నైట్ షిఫ్ట్ సొల్యూషన్ చెప్పండి. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నిద్ర లేస్తూనే కాఫీలు, టీలు ఇవన్నీ పక్కన పెట్టి స్నానం చేసొచ్చి పవిత్రంగా అమ్మవారి ముందర కూర్చొని దీపం వెలిగించి లలితా సహస్రనామ పారాయణము లేదా మీకున్న మంత్రజపాలు చేసిన తరువాత మీరు మీ ఆలోచనలను తీసుకోండి. మీ క్లాసెస్ జాయిన్ అవ్వలేకపోతున్నాం మేడం 3:30కి. మళ్ళీ ఎట్లా చూసుకోవాలి? మెంబర్‌షిప్‌లో ఈ వీడియోస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటుందండి. జస్ట్ రూ. 29 లేదా 49. ఇది మీరు మాకేదో కట్టేస్తున్నారు, మేమేదో దీంతో మేడలు కట్టేస్తున్నాము అని కాదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి మేము స్వీకరించడం లేదు. అది మీరు వాలంటీర్‌షిప్‌గా ఇస్తున్నారు. అది అన్నదానాలకి, వస్త్రదానాలకి, పేదలకి మాత్రమే చేరుతుంది కానీ, మా బ్యాగ్‌లో ఒక్క అన్నా పైసా కూడా మాకవసరం లేదు. కాబట్టి మీరు మెంబర్‌షిప్‌లో జాయిన్ అయ్యారు అనంటే, మీకు అన్ని వీడియోసు, అన్ని పూజలు, వ్రతాలు అన్నీ అవైలబిలిటీలో ఉంటుంది. మంచిగా చెప్పారు. పొద్దున లేవడానికి ఖచ్చితంగా లేస్తాము. ఓకే. అలాగే అండి. ఆత్మజ్ఞానం, దేవతా ఉపాసనకు బ్రహ్మ ముహూర్తం అత్యుత్తమమైన సమయం కాబట్టే, ఆ సమయంలో మీరు చేయడంతో చాలా శక్తిని స్వీకరిస్తారు. అందులో లలితా సహస్రనామం అన్నది సాధారణ స్తోత్రం కాదండి. అది శ్రీ విద్యా పరంపరలోని మహామంత్ర రూప ఉపాసన. దీన్ని చెయ్యాలి అంటే ఎంతో శక్తి ఉండాలి. అమ్మవారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటేనే మీరు లలితా సహస్రనామ పారాయణాన్ని చదవడానికి మక్కువ చూపిస్తారు. లేదు అంటే ఇప్పుడు మీరన్నారే 3 గంటల 30 నిమిషాలకి మా వల్ల కాదు, మాకు అనారోగ్యం వచ్చేస్తాది, మేము చదవలేము, తప్పులు పోతుంది అనేసి ఏదో ఒక పాయింట్ చెప్పి, ఆ పాయింట్‌తో తప్పించుకుంటూ ఉంటారే కానీ, చదవాలన్న ఆలోచన మీకు రాను కూడా రాదు. అమ్మవారు కను చూపు మీ పైన పడితేనే చదవాలి అన్న ఆలోచన మీకొస్తది.
అంతటి మహత్తరమైన లలితా సహస్రనామాన్ని బ్రహ్మ ముహూర్తంలో చదివితే చాలా శ్రేష్టం. మీకొక సామెత గుర్తుందా? పెద్దలెప్పుడూ అంటూ ఉంటారు, ఉదయం మీరు ఏ దారైతే చూసుకుంటారో రోజంతా అదే మార్గాన నడుస్తారు. పిల్లలు నిద్ర లేస్తూ ఏడుస్తూ లేచారనుకోండి, పొద్దున ఎందుకు నాన్న ఏడుస్తావు? రోజంతా ఏడుస్తూ ఉంటావు. అదే నవ్వుతూ, చిరునవ్వుతో లేసావనుకో రోజంతా నవ్వుతూ సంతోషంగా ఉంటావని మనమే చెప్తాం పిల్లలకి. అలాంటిది ఉదయం లేచి లలితా సహస్రనామ పారాయణం చదివి ఆ శక్తిని స్వీకరించి, ఆ శక్తి అడుగు జాడలలో మీరు నడవాలి అని మీకు లేదు కాబట్టే మీరు రావాలనుకోవడం లేదు. మేము పొద్దున్న లేవగానే ఒకటి తీసుకుంటాము. దాని ఫేస్ చూస్తామనమాట. మనకి కరాగరే వస్తువులు గుర్తుండవు. హుహు. నిజమే మనకి అండి. ఆ థింగ్ మొబైల్ మాత్రమే గుర్తుంటది. కనీసం ఆ మొబైల్ అన్నా ఓపెన్ చేసి దాంట్లో అయినా లలితా సహస్రనామాన్ని పెట్టుకొని చదవండి. లేదా వినండి. అలాగే మేడం. సరే, నాతో ఎంతమంది మారారో, లేస్తామని చెప్తున్నారో దయచేసి కమెంట్ చేయండి చూద్దాము. లేస్తాము అని కమెంట్ చేయండి చాలు. నాతో ఉన్నారంటే. రైట్. ఇంకా దీంతో ముగించేద్దాం. మేడం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓం ఓం నమః నమః శివాయ. శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః.